హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రెండు కొత్త పథకాలు అయితే ప్రారంభించింది. ఈ పథకాల పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్న లైక్ చేయట్లేదు. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రెండు పథకాలలో ఫస్ట్ పథకం వచ్చేసి ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన. ఈ స్కీమ్ కింద ఒంటరి మహిళలకైతే 50,000 ఆర్థిక సహాయం అయితే చేస్తారు. ఒంటరి మహిళలు అంటే విడాకులు పొందిన వారు, అనాథలు, ముస్లిం వితంతువులు, అవివాహిత మహిళలు ఈ స్కీమ్ కిందకైతే రావడం జరుగుతుంది. సో ఇంకొక స్కీమ్ ఏమో రేవంత్ అన్నా కా సహారా మిస్కిన్ కే లియే. ఈ స్కీమ్ కింద ఫకీర్ దూదేకుల వర్గానికి మఫెడ్ వెహికల్స్ అందించడానికి ఒక్కొక్కరికి ₹1,00,000 గ్రాంట్ అయితే మంజూరు చేస్తున్నారు. ఈ రెండు స్కీమ్లు నిన్న శుక్రవారం రోజు సెక్రటరియట్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అయితే ప్రారంభించడం జరిగింది. దీనికి ఈ నెల 20 నుంచి ఈ నెల 20 నుంచి అక్టోబర్ 6 వరకు అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న వాళ్ళలో అర్హులను గుర్తించి ప్రభుత్వం తరపున అయితే ఆర్థిక సహాయం చేస్తారు. సో మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే TGOBMMS వెబ్ పోర్టల్లో అయితే మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 6 తారీఖు. సో రెండు పథకాలు, ఒక పథకంలోనేమో బండ్లు ఇస్తారు, ఇంకొక పథకంలోనేమో ఒంటరి మహిళలకు 50,000 ఇవ్వడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.